ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత బలమైన శక్తి గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది అది పర్వతం అనుకుంటారు, సముద్రం అనుకుంటారు, అగ్ని అనుకుంటారు, భూమి అనుకుంటారు. కానీ అవేవి కాదు. ఒక చిన్న వెలుగు. ఒక్కసారి ఆలోచించండి. వేల సంవత్సరాలుగా చీకటి ఒక గుహలో ఉన్న ఒక చిన్న దీపం వెలిగితే చాలు, ఆ చీకటి ఒక్క క్షణం కూడా నిలబడదు. ఎప్పుడైనా మీరు చీకటి వెలుగును గెలిచిన సందర్భం చూసారా? ఎందుకంటే చీకటికి తన సొంత శక్తి లేదు, అది వెలుగు లేని స్థితి మాత్రమే. మన జీవితంలో కూడా చీకటి లాంటి పరిస్థితులు, భయము, నిరాశ, పాపము, అజ్ఞానం చాలా సార్లు చీకటిలాగా అనిపిస్తూ ఉంటాయి మనకి. వాటితో పోరాడటానికి మరింత చీకటి అవసరం లేదు. ఒక్క వెలుగు చాలు. అంటే ఒక్క నిజము చాలు, ఒక్క క్షమాపణ చాలు, ఒక్క ప్రార్థన చాలు, ఒక్క దేవుని వాక్యము చాలు. ఇలాంటి వెలుగు సంబంధమైనవి మన జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తాయి. నీ జీవితంలో ఎంత చీకటి ఉంది అన్న ప్రశ్నను వేసుకోవటం కాదు, ఒక చిన్న వెలుగును మన జీవితంలోకి ప్రవేశపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ వెలుగే యేసు. యోహాను సువార్త 8:12 నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. యేసయ్య అంటూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఈ రోజున మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, చీకటి లాంటి మన జీవితాలను చూస్తూ శపిస్తూ జీవితం అంతా గడపాలి. లేదా ఒక చిన్న దీపాన్ని వెలిగించి మన జీవితంలో ఉన్న చీకటి మొత్తాన్ని తెరమివేయాలి. ఆ చిన్న వెలుగు యేసు ప్రభువారు, ఆ చిన్న దీపం యేసు ప్రభువారు. హృదయము వెలిగితే ఏ పాపానికి సంబంధమైన చీకటి, నిరాశ, భయము శాశ్వతముగా నిలువలేవు అన్న సత్యాన్ని ఈ రోజు మనం గ్రహించాలి. ఈ రోజు నీ జీవితంలో క్రీస్తు వెలుగును స్వీకరించు.